మన జీవితాల్లో ఉన్న అడ్డుబండలు, మన జీవితంలో ఉన్న ప్రతికూలతలు, ప్రతిబంధకాలు తొలగించబడాలని మనందరం ఆలోచన చేస్తున్నాం. ఈరోజున చాలామంది దేవుని మార్గంలో నడవాల్సింది పోయి లోకసమైన వ్యక్తుల దగ్గరికి వెళ్ళడం ద్వారా వారు రకరకాల సలహాలు ఇస్తూ ఉంటారు. నీ రోగం తొలగిపోవాలంటే ఇలా చేయాలి, నీ కష్టాలు తొలగిపోవాలంటే వీటిని చేయాలి, వాటిని చేయాలని చెప్పి రకరకాల విషయాలన్నీ కూడా ప్రజలకు చెప్పి మోసయుక్తమైన పనుల్లో చాలామంది నడిపిస్తున్నారు. అయితే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, ఎవరైతే విమోచింపబడిన వారై ఉంటారో వారిలో ఉన్న దుఃఖాన్ని, నిట్టూర్పును తొలగించే బాధ్యత దేవుడు తీసుకుంటాడని. ఈరోజు నువ్వు విమోచింపబడ్డావా? ఇది ప్రశ్న. నువ్వు రక్షణ పొందేవా? ప్రభువుకు నీ జీవితాన్ని సంపూర్ణంగా అప్పగించావా? ఇట్స్ గుడ్ దట్ యు ఆర్ కమింగ్ టు ద చర్చ్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని సందుకు వస్తున్నావు, చాలా మంచిదే. చక్కగా పాటలు పాడుతున్నావు, దేవుని వాక్యాన్ని చదువుతున్నావు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ విమోచింపబడిన అనుభవం నీలో ఉందా? ఎప్పుడైనా దేవుని సందుకు వచ్చి ప్రభువా నా పాపముల నుండి, అపరాధముల నుంచి విడిపించుమని ఎప్పుడైనా ప్రార్థన